కూడకొచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 21వ వచనం చదువుతాం. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, సంఘాన్ని బట్టి దేవుడు ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడంటే, సంఘాన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేశాడు అంటే, సంఘాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని కొమ్మ వలె నాటుతాను అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. మనల్ని కొమ్మల వలె నాటాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే మనం ఇంటి దగ్గర చూసినప్పుడు కొన్ని మొక్కల్ని మనం పెంచుకుంటూ ఉంటాము. వాటిని పెంచినప్పుడు మొక్క వేసిన తర్వాత అది ఎదిగి మనకి ఫలాలు ఇస్తుంది, తర్వాత చక్కటి గాలి ఇస్తుంది అని చెప్పేసి మనము అనుకుంటాము. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చక్కని మొక్కలన్నీ కూడా నాటబడి ఉంటాయి. కొన్ని స్థలాల్లో అందమైన చెట్లు ఉంటాయి. అవి ఇప్పుడు నాటబడిన చెట్లు కాదు, కానీ ఎప్పుడో వేసిన మొక్కలు చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు అవి పెరిగి చక్కగా చెట్లు అయ్యి అందంగా ఒక స్థలంలో కనపడుతూ ఉంటాయి. ఎలాంటి మొక్కల్ని మనం చూసినప్పుడు ఆ మొక్కలు ఆ యొక్క ప్రదేశానికి మాత్రమే అందాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. ఆ చెట్లు ఏ స్థలంలో అయితే ఉన్నాయో ఆ స్థలానికి మాత్రమే వ్యాపించి ఉంటాయి. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని మొక్కలుగా నాటపోతా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. దేవుడు నాటిన కొమ్మ ఎలా ఉంటుంది అంటే, ఒక ప్రాంతానికి ఒక దేశానికి కాదు, కానీ అది దేశం మొత్తానికే వ్యాపించుకుని స్వతంత్రించుకునేదిగా ఉంటుందంట. దేవుడు నాటిన కొమ్మ దేశాన్ని స్వతంత్రించుకునే కొమ్మగా ఉంటుంది. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే, దేవుడు నాటిన కొమ్మల వలె మనము ఉండాలి. ఇది కొమ్మ అంటే సేవకుడు నాటిన కొమ్మ కాదు, లేకపోతే తల్లిదండ్రులు నాటిన కొమ్మ కాదు, లేకపోతే ఎవరో అధికారులు నాటిన కొమ్మ కాదు, కానీ ఇది దేవుడే నాటిన కొమ్మ. కాబట్టి మనము దేవుడు నాటిన కొమ్మ వలె ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాము. మొద్దు నుండి చిగురు పుట్టెను, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిందంట. ఇక్కడ చిగురు అంటే, ఇప్పుడు నజరేతు అనే ప్రాంతము ఒకప్పుడు అది చాలా మంచి ప్రాంతం ఏమీ కాదు, లేకపోతే అది ప్రఖ్యాతి చెందినటువంటి ప్రాంతం కాదు. నజరేతు అంటే ఎవరికి తెలియలేనటువంటి ప్రాంతము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలో పుట్టారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నజరేతు అని ఊరిలో చిగురించారో, అప్పుడు ఆ ప్రాంతము దేశమంతటా కూడా వ్యాపించింది. దాని పేరు నలుమూలలా కూడా వ్యాప్తి చెందుతూ ఉంది, మారుమోగిపోతూ ఉంది. ఎందుకు ఆ ప్రాంతము అంతగా మారుమోగిపోతుంది అంటే, దేవుడు ఆ ప్రాంతంలో పుట్టాడు కాబట్టి, ఆ ప్రాంతంలో యేసు ప్రభువారు చిగురించారు కాబట్టి అది మారుమోగే ప్రాంతంగా ఉంది. ఇప్పుడు దేవుడు చిగురించాడు. దేవుడు చిగురించడం మాత్రమే కాదు, ఆయన పిల్లలమైన మనము కూడా చిగురించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనము చిగురించాలి, మనము కూడా ఫలించేవారిగా ఉండాలి, ఫలాలు అనేవి మనము ఇచ్చేవారిగా ఉండాలి. ఇప్పుడు నాటబడిన కొమ్మ అంటే, కొంతమంది సేవకుల చేత నాటపడతారు, కొంచెం మంది తల్లిదండ్రుల చేత నాటపడుతూ ఉంటారు, లేకపోతే కొంతమంది వ్యక్తుల చేత నాటపడుతూ ఉంటారు. ఇప్పుడు కొంచెం మంది వ్యక్తుల చేత నాటబడిన వారు సంఘంలో ఉంటే, ఇప్పుడు నిన్ను బట్టి ఒక వ్యక్తి మందిరానికి వచ్చిందనుకోండి, నిన్ను బట్టి ఒక వ్యక్తి దేవుని తెలుసుకుందనుకో, అప్పుడు ఒకవేళ నువ్వు ఏదో విషయంలో సంఘం మీద కోపడో, లేకపోతే సేవకుల మీద కోపడో, మందిరాన్ని విడిచిపెట్టి మందిరానికి రాకుండా మానేస్తావు. ఇప్పుడు నువ్వు మానేసినప్పుడు నీకు తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి, నువ్వు మానేస్తే నీతో పాటు నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి కూడా మానేస్తుంది. ఇప్పుడు ఈ వ్యక్తి సంఘంలో ఎవరి చేత నాటపడింది అంటే, ఒక వ్యక్తి చేత నిన్ను బట్టి నాటపడింది. కాబట్టి ఇలా నాటపడిన వ్యక్తులుగా మనం ఉండకూడదు. లేకపోతే ఒకవేళ తల్లిదండ్రుల చేత నాటపడిన వారిగా ఉంటే, తల్లిదండ్రులు మందిరానికి రాకపోతే పిల్లలు కూడా మందిరానికి రారు. ఒకవేళ పిల్లల చేత తల్లిదండ్రులు నాటపడిన వారిగా ఉంటే, పిల్లల
చేత నాటబడిన వారైతే మానేస్తూ ఉంటారు. అలాగే వారు సరిగ్గా నాటబడిన విధానంలో ఉండరు. కానీ దేవుని చేత నాటబడిన వ్యక్తిగా మనం ఉంటే దేవుడు తొలగిస్తే తప్ప, దేవుడు పెళ్ళగిస్తే తప్ప ఎవరు కూడా ఆ మొక్కని తొలగించడం అనేది జరగదు. కాబట్టి దేవుడు నాటబడిన వ్యక్తులుగా మనము ఉండాలి. దేవుడు నాటబడిన కొమ్మగా మనం ఉంటే, దేవుడు నాటబడిన కొమ్మకు ఉండే లక్షణాలు ఏంటి అంటే, మొదటిగా మనం చూద్దాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 8వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం. అనేకులు తమ బట్టలను దారి పొడుగులను పరిచిరి. కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పెరట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే, యెరూషలేములోకి ప్రభువారు వచ్చినప్పుడు, ఇది యేసు ప్రభువారు మరణమయ్యే ముందు ఆదివారం అనగా మట్ల ఆదివారం జరిగినటువంటి సంఘటన. దీన్ని మనము మట్ల ఆదివారంలో చెప్పుకుంటూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అందరూ కూడా తమ యొక్క బట్టలు దారి పొడుగున కూడా పరిచారు. పరిచిన తర్వాత ఇప్పుడు అంజూరపు మట్టలు కూడా దారి పొడుగున పరిచి మట్టలు చేతితో పట్టుకొని దేవునికి జయము జయము, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి జయమని చెప్పి దేవునికి జయములు పలుకుతా ఉన్నారు. ఇప్పుడు ఈ కొమ్మ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, దేవుణ్ణి స్తుతించడానికి కొమ్మ సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువు ఆ స్థలంలోకి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు అక్కడ దేవుడు చేశాడు. అయితే ఈ సందర్భంలో ప్రభు అక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా దేవునికి జయాలు చెప్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. ఈ కొమ్మ దేవుణ్ణి స్తుతించడానికి సాదృశ్యంగా మనకి కనపడుతూ ఉంది. ఇప్పుడు నువ్వు దేవుని చేత నాటబడిన కొమ్మవైతే నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే, దేవుణ్ణి నువ్వు ఆరాధించే కొమ్మగా నువ్వు ఉండాలి. దేవుణ్ణి స్తుతించే కొమ్మగా నువ్వు ఉండాలి. దేవుని మనం ఎప్పుడు ఆరాధించే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. స్తుతి మన యొక్క స్థితిని మారుస్తుంది. ప్రార్థనేమో పరిస్థితిని మారుస్తుంది, స్తుతి ఏమో మన స్థితిని మారుస్తుంది. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, స్తుతి ఆరాధనలో నీ యొక్క హృదయం తెరిచి ఎప్పుడైతే నీ నోటితో దేవుని స్తుతిస్తూ ఉంటావో, నువ్వు స్తుతించే ఆ సమయంలోనే దేవుడు నీ స్థితిగతులన్నీ కూడా మారుస్తాడు. హల్లెలూయా. దేవుని నువ్వు స్తుతిస్తే నీ స్థానాన్ని దేవుడు మారుస్తాడు. దేవుని నువ్వు స్తుతిస్తే నీ యొక్క పరిస్థితులను దేవుడు మారుస్తాడు. దేవుడిని నువ్వు స్తుతిస్తే నీ స్థితిని కూడా దేవుడు మారుస్తాడు. కాబట్టి నువ్వు స్తుతించే వ్యక్తిగా, దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. కానీ ఒక్కొక్క సమయంలో మనము స్తుతికి బదులుగా విసుగు అనేది మనలో కలుగుతూ ఉంటుంది. దేవుని మీద సనగడం అనేది ఒక సందర్భంలో మనకి కలుగుతూ ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలను చూసినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలకి అరణ్యంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. వారి జీవితంలో 1, 2 అని చెప్పలేము, కానీ లెక్కలేనన్ని అద్భుతాలు వారికి దేవుడు చేశాడు. అయితే ఎప్పుడైతే వారి జీవితంలో శ్రమ రావడం అనేది మొదలైందో, ఎప్పుడైతే సమస్యలు రావడం అనేవి మొదలయ్యాయో, అప్పుడు దేవుడు చేసిన మేలులన్నీ కూడా మర్చిపోయి చిన్న సమస్య రాగానే వారు దేవుడి మీద సనగడం అనేది ప్రారంభించారు. దేవునికి ఆరాధించడానికి బదులుగా, స్తుతించడానికి బదులుగా దేవుని మీద వారు సనుగుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనం కూడా దేవుని ఆరాధించడానికి బదులుగా అపవాది మనల్ని స్తుతించనివ్వడు. ఎందుకంటే స్తుతిస్తూ ఉంటే మనము దేవునికి దగ్గర అవుతాము, దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు, అద్భుతాలు మన జీవితంలో మనము పొందుకోగలుగుతాము అనే విషయము అపవాదికి తెలుసు. కాబట్టి మనం దేవుని స్తుతించకుండా, మన దృష్టి దేవుని మీద నుంచి లేకుండా పక్కకు తిప్పి దేవుని మీద సనగడం అనేది మనకి నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి మనకు చూసినట్లయితే కీర్తనలు 103వ కీర్తన 1వ వచనం చదువుతాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. ఇప్పుడు దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా
యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. చాలా సందర్భాల్లో మన హృదయంలో వేదన అనేది మన అంతరంగంలో నింపబడి ఉంటుంది. మన అంతరంగంలో దుఃఖం అనేది ఒక్కొక్క సందర్భంలో నింపబడి ఉంటుంది. మన హృదయంలో ఒక్కొక్కసారి మన అంతరంగము సమస్యలను బట్టి, కష్టాలను బట్టి అంతరంగము ఒక్కొక్కసారి కృంగిపోతూ ఉంటుంది. అందుకే దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు, నువ్వు కృంగిపోవు కానీ నా ప్రాణమా యెహోవాను నువ్వు సన్నుతించుము. ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, చింతించేవారంట దేవుని స్తుతించరంట. ఎవరైతే చింతించకుండా ఉంటారో వారు మాత్రమే దేవుణ్ణి స్తుతించగలుగుతారు. అందుకే దేవుడు అంటున్నారు, మీ చింత యావత్తు కూడా నా మీద మీరు వేయండి. మనం ఎప్పుడు కూడా చింతపడతా ఉంటే ఆ చింతలతోనే మన హృదయం నింపబడి ఉంటుంది. కానీ మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించలేము. కానీ మన చింతను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో దేవునికి మన చింతను అప్పగించినప్పుడు మన హృదయం అంతా కూడా దేవుడు తేలిక చేస్తాడు. ఆయన సంతోషంతో, ఆయన నెమ్మదితో మనల్ని నింపుతాడు. ఎప్పుడైతే మనం చింతించకుండా ఉంటామో అప్పుడే స్తుతి అనేది మనలోంచి బయటికి వస్తుంది. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, మనం సంతోషంలో అయినా దేవుని స్తుతించాలి, దుఃఖంలో అయినా దేవుని స్తుతించాలి, ఆరోగ్యమైన దేవుని స్తుతించాలి, అనారోగ్యమైన దేవుని స్తుతించాలి, లేకపోతే ఒకవేళ మనకి ఘనత వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి. అలాగే ఒక్కొక్కసారి అవమానాలు గుండా, దుఃఖము గుండా, నిందలు గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా దేవుని మనము స్తుతించాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. నన్ను స్తుతించుట బట్టి నన్ను స్తుతిస్తూ ఉంటే నీ స్తుతుల మూలంగా నేను దుర్గాన్ని స్థాపిస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో అప్పుడు అగ్ని ప్రాకారాన్ని దేవుడు మన చుట్టూ వేస్తాడు. అగ్ని ప్రాకారాన్ని దేవుడు మన చుట్టూ ఉంచి మన దుర్గంగా, మన కేడుగా దేవుడే మన పక్కన నిలబడతాడు. నువ్వు స్తుతించడం ద్వారా నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. నువ్వు స్తుతించడం ద్వారా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అలాగే నువ్వు స్తుతించడం ద్వారా అగ్ని ప్రాకారం వలె దేవుడు నీ పక్కనే ఉంటాడు. దేవుడు నీ చుట్టూ కూడా తన కంచెని వేస్తాడు. ఒక సందర్భంలో మనం చూసినప్పుడు పౌలు అలాగే బర్నబా అనే ఇద్దరు వ్యక్తులు ఒక ప్రాంతానికి వారు వెళ్ళారు. ఒక ప్రాంతానికి వారు వెళ్ళినప్పుడు అక్కడ బలహీనమైన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు పౌలు ఆ వ్యక్తిని చూసి వెంటనే ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. స్వస్థపరిచినప్పుడు వెంటనే ఆ బలహీనమైన పాదాలు కలిగిన ఒక యవ్వనస్తుడికి స్వస్థత వచ్చింది. ఇప్పుడు స్వస్థత వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చూసి వీరెవరో సేవకులు మన మధ్యకు వచ్చారు, వీరు వచ్చిన తర్వాత ఈ బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తికి స్వస్థత వచ్చింది, ఒక అద్భుతం జరిగింది, వీరి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పేసి అంతా కూడా అనుకుని వారిద్దరిని కూడా పొగడము, గొప్ప చేయడము, వారిని కనపరచడము అనేది మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఈ కార్యము మమ్మల్ని బట్టి జరగలేదు, మీరు మమ్మల్ని మహిమపరచకండి, మమ్మల్ని మీరు కనపరచకండి, ఈ స్తుతి మహిమ మాకు కాదు కావాల్సింది, కేవలము మేము దేవుడు ఏర్పరచుకున్న ప్రతినిధులము మాత్రమే, దేవుడు పక్షంగా మేము ఉన్నామంతే. కానీ ఈ అద్భుతం చేసింది మాత్రం మేము కాదు, ఈ అద్భుతం చేసింది దేవుడు, కాబట్టి మీ మహిమ మాకు రాకూడదు, దేవుడికి మాత్రమే చెందాలి అని చెప్పేసి పౌలు చెప్తా ఉన్నాడు. నిజమే, ఒక్కొక్క సందర్భంలో దేవుడికి రావాల్సిన మహిమ మనము ఎవరెవరికో ఇస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి సేవకుని మనము మహిమపరుస్తూ ఉంటాం. సేవకుడు అనేది దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కాబట్టి సేవకుని మనము గౌరవించాలి, సేవకుని మనము సన్మానించాలి. సేవకుల నోట దేవుడు మాటలు ఉంచి ఉన్నాడు కాబట్టి ఆ మాటలను బట్టి సేవకుడి యొక్క మాటకి మనము లోబడాలి. అంతేగాని సేవకుని మనము దేవుడి కంటే ఎక్కువగా మనము గణపరచకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఎక్కువగా గణపరుస్తూ ఉంటారు, వారిని పూజిస్తూ ఉంటారు. అంతేగాని తల్లిదండ్రుల్ని సన్మానించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. తల్లిదండ్రులను మనము గౌరవించాలి, వారిని సన్మానించాలి. అలాగే వారి నీడలో, వారి సంరక్షణలో మనము ఎదగాలి, వారికి విధేయత చూపించాలి. అంతేగాని దేవుడి కంటే ఎక్కువగా మనము వారిని ఆరాధన అనేది చేయకూడదు. మనుషులకి, మానవులకి ఎక్కువ ఆరాధన వస్తే దాన్ని దేవుడు కూడా సహించడు. కాబట్టి సేవకునైనా, తల్లిదండ్రులనైనా, ఎవరినైనా సేవకుడి స్థానము సేవకుడిది, దేవుడి స్థానము దేవుడిది, తల్లిదండ్రుల స్థానము తల్లిదండ్రులది. కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన మహిమ వారికి ఇవ్వాలి, కానీ దేవుడికి ఇచ్చే మహిమ అందరికీ కూడా మనము ఇవ్వకూడదు. కొంతమంది స్నేహితుల్ని పూజిస్తూ ఉంటారు, వారిని
వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. భార్య భర్తని పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటుంది, భార్య భర్తని పూజించి ఆరాధిస్తారు, భర్త ఏమో భార్యని పూజించి ఆరాధిస్తారు. ఇలా మనుషుల్ని పూజించి ఆరాధించి దేవుడికి రావాల్సిన మహిమ ఇంకెవరికో పంచిపెడతా ఉంటారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు నా చేత నాటబడిన కొమ్మవైతే నన్ను నీవు ఆరాధించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని ఆరాధించడం ద్వారా మన స్థితిగతులన్నిటినీ కూడా దేవుడు మార్చివేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుడికి జయబోలు పలుకుతూ ఉన్నారు. అక్కడ అంచూరపు మట్టలన్నీ కూడా దారి పొడుగులా పరిచి మట్టలు చేతితో పట్టుకుని దేవుడికి జయము జయము అని వారు కేకలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు జయము అనే మాట రెండవదిగా దేనికి సూచిస్తుంది అంటే రక్షణకు జయము అనే మాట సూచనగా ఉంది. కాబట్టి మనము రక్షణ అనేది కలిగి ఉండాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, మేము ఎప్పుడో రక్షణ పొందేసాం కదండి, ఇప్పుడు కొత్తగా రక్షణ పొందాలి, ఎప్పుడో మేము మారు మనసు పొందాము, రక్షణ కార్యక్రమం ఎప్పుడో మాలో జరిగిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ దినదినము కూడా నువ్వు రక్షణ అనేది పొందుతూ ఉండాలి. దేవునికి సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ మాట ఎలా ఉంది, నీ చూపు ఎలా ఉంది, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ యొక్క ఆలోచన ఎలా ఉంది, ఇవన్నీ కూడా నువ్వు నిత్యము పరిశీలన చేసుకుంటా నువ్వు రక్షణ అనే అనుభవంలో నువ్వు ఎదగాలి. ఈ రక్షణ అంతం వరకు కూడా సహించువాడే రక్షింపబడు అని దేవుని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి మనము రక్షణలో నిలిచి ఉండాలి. దినదినము కూడా రక్షణ అనేది మన హృదయంలో జరుగుతూ ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే కీర్తనలు 81 కీర్తన 15వ వచనం, ఆపత్కాలమున కీర్తనలు 80వ అధ్యాయము 15వ వచనం, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాలము నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము చర్మ. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, మొదటిగా దేవుడు నాటిన కొమ్మ ఎలా ఉంటుంది అంటే దేవుని ఆరాధించే కొమ్మగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు నాటిన కొమ్మనైతే దేవుడు ఏం చేస్తాడు అంటే దానిని కాస్తాడంట. దేవుడు నాటిన కొమ్మని ఆయన కాచే దేవుడిగా ఉంటాడు. నువ్వు దేవుని చేత నాటబడిన వ్యక్తివైతే దేవుడు నిన్ను కాస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి తల్లైనా కూడా నిద్రపోతూ ఉంటుంది, పిల్లలను ఒక్కొక్కసారి పట్టించుకోకుండా నిద్రలో వెళ్ళిపోతుంది. కానీ దేవుడు మాత్రం తల్లైనా నిన్ను మర్చిపోతుందేమో, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు నిన్ను మర్చిపోడు. ఆయన నిత్యము కూడా ప్రతి క్షణము నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను కాస్తా ఉన్నాడు. కరోనా వైరస్ వచ్చినప్పుడు చాలామంది దాంట్లో అందరూ కూడా చనిపోయి ఉన్నారు, చాలామంది చనిపోయారు. వారికి ఎందుకు చనిపోయారు? వైద్యం వారికి సరిగ్గా అందరికి చనిపోయారా? ఎందుకు చనిపోయారు అంటే దేవుని కాపుదల వారికి లేదు కాబట్టి చనిపోయారు. ఈ రోజున మనము క్షేమంగా భద్రంగా ఉన్నాము అంటే దేవుడు మనల్ని కాస్తున్నాడు కాబట్టి క్షేమంగా ఉన్నాము. హల్లెలూయా. దేవుడు మనల్ని నిత్యం కూడా కాచే దేవుడు. ఆయన కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడు వాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడు వాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారము భరించు యేసు నీ కొరకై మరణించి చూడు. నీ భారము భరించు యేసు నీ కొరకై మరణించి చూడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడేవాడు. ఆయన నిత్యము కూడా కునుకగా నిద్రపోగా మనల్ని కాపాడుతున్నవాడు. మన చుట్టూ కూడా ఆయన కంచి వేసి ఉన్నాడు. యోబు చుట్టూ కూడా దేవుడు కంచి వేశాడు. యోబు చుట్టూ దేవుడు కంచి వేసినప్పుడు అపవాది దేవుడి దగ్గరికి వచ్చి అంటది, ప్రభ నువ్వు కంచి వేసావు కదా, యోబు చుట్టూ ఉన్నటువంటి ఆ కంచిని నువ్వు తొలగించు అని చెప్పేసి అంటది. ఎందుకంటే అది మన జీవితంలోకి కష్టాలు తేవాలి అంటే, శోధనలు తేవాలి అంటే, ఇబ్బందులు గుంటా శ్రమలు గుంటా మనం నడిపించాలి అంటే
దేవుడు వేసినటువంటి ఆ కంచి తొలగించబడాలి. కాబట్టి కంచిని తొలగించమని అపవాది అడుగుతా ఉంది. కానీ దేవుడు మన చుట్టూ కూడా కంచి అనేది వేసి ఉన్నాడు. సిరియా రాజు ఒక రోజంతా ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఇప్పుడు దండెత్తి యుద్ధానికి వెళ్ళాడు. తన సైన్యంతో పాటు యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినా కూడా ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధంలో విజయం అనేది సాధించలేకపోతా ఉన్నాడు. ఇప్పుడు విజయం సాధించలేకపోయేటప్పుడు ఈ సిరియా రాజు అనుకుంటా ఉన్నాడు, తన యొక్క సైన్యాన్ని అందరినీ కూడా పిలిచి సైన్యంలో ఒకరిని పిలిచి అడుగుతా ఉన్నాడు, ఎందుకు మనము ఇశ్రాయేల్ ప్రజల మీద జయము సాధించలేకపోతా ఉన్నాము? ఎన్నిసార్లు యుద్ధం చేసినా కూడా వారే గెలుస్తున్నారు, మనం ఎందుకు గెలట్లేదు? మన సైన్యము బలంగా లేదా, లేకపోతే మన సైన్యము యుద్ధం చేయలేకపోతా ఉందా అని చెప్పేసి అడిగితే ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా మన సైన్యము బలంగానే ఉంది, మన సైన్యము యుద్ధ నేర్పర్లే, యుద్ధం చేయగలిగిన వారే, బలమున్న వారే, అయినా ఎందుకు మన సైన్యం గెలకుండా వాళ్ళే గెలుస్తున్నారు అంటే వారికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త వారికి మనం ఎప్పుడు వారి మీదకి వెళ్తామో, ఎలా ఏ సమయంలో వెళ్తామో, ఎటు నుంచి మనం వెళ్తామో అదంతా కూడా ఆ ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలకి చెప్తా ఉన్నాడు. కాబట్టి వారిని కాపాడుకుంటూ జాగ్రత్త పడుతూ ఉన్నారు. కాబట్టి వారి మీద మనకి విజయం రావట్లేదు అని చెప్పేసి వారు సిరియా రాజుతో చెప్తారు. ఇప్పుడు సిరియా రాజుతో చెప్పినప్పుడు సిరియా రాజు అనుకుంటాడు, అయితే అప్పుడు మనం యుద్ధానికి వెళ్ళాల్సింది ఆ ఇశ్రాయేల్ ప్రజల యొక్క రాజు మీద కాదు, లేకపోతే ఆ సైన్యం మీద కాదు, కానీ మనం ఎవరి మీదకి వెళ్ళాలి అంటే ప్రవక్త దగ్గరికి మనం వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటాడు. తన యొక్క సైన్యాన్ని తీసుకొని ప్రవక్త ఇంటికి వెళ్తాడు. ప్రవక్త ఇంటికి వెళ్ళినప్పుడు, ఎలీషా ప్రవక్త ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రవక్త ఇంట్లో ఉంటాడు. బయట అంతా కూడా చుట్టూ అంతా కూడా ఇప్పుడు సైన్యం అనేది చుట్టుముట్టి ఉంటుంది. ఆ చుట్టూ కూడా సైన్యం చుట్టుముట్టి ఉన్నప్పుడు ఆ ఎలీషా కింద పనిచేసేటటువంటి సేవకుడు బయటకు వచ్చి చూస్తాడు. ఇప్పుడు సేవకుడు బయటకు వచ్చి చూసిన తర్వాత ఇప్పుడు శత్రువు రాజు ఎదురుగా ఉన్నాడు. అతని సైన్యం అంతా కూడా ఆ స్థలాన్ని చుట్టుముట్టి ఉంది. కాబట్టి చాలా భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు మనల్ని మీరు పట్టుకుని బహుశా వారి స్వాధీనంలోకి మనల్ని తీసుకుంటారేమో, లేకపోతే మనల్ని చంపేస్తారేమో. ఇప్పుడు నేను ప్రవక్త కూడా ఉంటున్నాను కాబట్టి ప్రవక్త కూడా నన్ను కూడా చంపేస్తారేమో అని చెప్పేసి గహర్జీ చాలా భయపడతాడు. భయపడి లోపలికి వెళ్తాడు. కానీ ఎలీషా మాత్రం ఏమాత్రం కూడా భయం లేకుండా చాలా ధైర్యంగా అతను కూర్చొని ఉంటాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని చూసినప్పుడు ఏమీ కూడా అర్థం కాదు. బయటేమో సైన్యం ఉంది, వారేమో ఆయుధాలు పట్టుకుని చాలా బలమైన శిరస్థానాలు వారు ధరించుకొని చాలా ఆయుధాలతో వారు ఉన్నారు. కానీ ఈ వ్యక్తి ఏమో చాలా నెమ్మదిగా ధైర్యంగా కూర్చున్నాడు. ఏమీ కూడా అర్థం కాదు. కానీ గహర్జీ మాత్రం ఒకవేళ ప్రాణం పోతుందేమో, ఈ శత్రువులు మమ్మల్ని చంపేస్తారేమో అని చెప్పి చాలా భయపడతా ఉన్నాడు. భయపడతా ఉన్నా కూడా చాలా ధైర్యంగా ఉండి ఎలీషా చేసిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా మీరు కన్నులు నువ్వు తెలుగు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే గహర్జీ యొక్క కన్నులు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత ఇప్పుడు బయట ఉన్నటువంటి సిరియా సైన్యానికి అలాగే ఎలీషాకి వీరిద్దరికి కూడా మధ్యలో దేవుని యొక్క సైన్యాన్ని దింపి వారి పక్షంగా దేవుడు వారిద్దరికి కూడా మధ్యలో దేవుని సైన్యాన్ని కిందకి దింపి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుడు నీ ఆరాధించే వ్యక్తిగా ఉంటే, దేవుడి చేత నువ్వు నాటబడిన కొమ్మగా ఉంటే దేవుడు నీకు కాపుదల అనేది ఇస్తాడు. బహుశా నీ చుట్టూ నీ శత్రువులు నేను చుట్టుముట్టి ఉండొచ్చు, లేకపోతే భయంకరమైన పరిస్థితులు, భయంకరమైనటువంటి ఇబ్బందులు చేత నువ్వు చుట్టుముట్టబడి ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని చేత నాటబడిన వ్యక్తివైతే ఆయన కాపుదలని నీకు ఇస్తాడు. కానీ గహర్జీ వలె చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఈ సమస్య నాకు వచ్చింది కదా, ఈ అనారోగ్యం వచ్చింది కదా, ఇంకా దీంట్లోనే నేను బ్రతకాల్సి ఉంటుందేమో, దీంట్లో నుంచి నాకు విడుదల అనేది రాదేమో అని చెప్పి గహర్జీ వలె భయపడిపోతూ ఉంటారు. కానీ ఎలీషా ప్రవక్త మాత్రము ధైర్యంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని సైన్యాన్ని తన శత్రువులకి తనకి మధ్యలో దేవుని సైన్యాన్ని నింపి ఎలీషాకి కాపుదల అనేది దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వెంటనే గహర్జీ యొక్క కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు దేవుడు దింపినటువంటి సైన్యాన్ని తన కన్నులతో చూడగలిగాడు. నువ్వు కూడా దేవుని మహిమని నీ కళ్ళతో చూడగలుగుతావు. దేవుని అద్భుత కార్యాలని నీ కళ్ళతో చూడగలుగుతావు. ఎప్పుడు అంటే నీ కన్నులు తెరవబడినప్పుడు. కాబట్టి మన కన్నులు తెరవబడే భాగ్యం దేవుడు మనకి ఇచ్చునుగాక. దేవుడు మన పక్షంగా ఉంటే మనకి కాపుదల అనేది దేవుడు ఇస్తాడు. ఇప్పుడు దేవుడు ఒక
అంటాడు, పౌలును కైసరు ఎదుట నిలబడవలసి ఉన్నది అని చెప్పి పౌలులో దేవుడు చెప్తాడు. చెప్పినప్పుడు పౌలు అనుకుంటాడు, కైసరు ఎదుట, రాజు ఎదుట దేవుడు నన్ను నిలబెట్టబోతున్నాడు, కాబట్టి నా ద్వారా దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు అని చెప్పేసి పౌలు చాలా సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. కానీ తను ప్రయాణం చేయడానికి బాడెక్కినప్పుడు ఆ బాడలో ఇంకా 276 మంది ఆ బాడలో ఉన్నారు. వారంతా ఉండగా బాడ బద్దలైపోయింది. ఇప్పుడు బద్దలైపోయినప్పుడు వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? బాడ బద్దలైపోతే అందరూ కూడా చనిపోతారా లేదా నీటిలో పడి, సముద్రంలో పడి? కానీ వారు చనిపోయే పరిస్థితిలో అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉన్నారు. మేము ఇక్కడ చనిపోతామేమో, ఇంకా మేము బ్రతకమని చెప్పేసి ఆ బాడలో ఉన్నటువంటి 276 మంది కూడా కంగారు పడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు పౌలు మాత్రం అనుకుంటా ఉన్నాడు, బాడ బద్దలైపోయింది కానీ దేవుడు చేసిన ప్రమాణం మాత్రము బద్దలైపోలేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా పౌలుతోటి, నేను కైసరు ఎదుట నేను నిలబెడుతున్నానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఇప్పుడు బాడ బద్దలైపోయింది కానీ వాగ్దానం మాత్రం బద్దలైపోలేదు, అది మిగిలి ఉంది. ఇప్పుడు పౌలు అనుకుంటున్నాడు, లేదు దేవుడు చెప్పాడు కదా నన్ను కైసరు ఎదుట నిలబెడతానని చెప్పాడు కదా, కాబట్టి బాడ బద్దలైపోయినా ఇక్కడే మేము చనిపోము కానీ వట్టునకు మేము చేస్తామని చెప్పి ధైర్యంగా ఉండి అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ బాడ చెక్కలన్నీ కూడా తీసుకుని ఆ చెక్కల మీద మెల్లగా వట్టికి వారు చేరడం అనేది జరిగింది. దేవుడు చేతను నాటబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నీకు కాపుదల, భద్రతని ఇస్తాడు. అగ్ని ప్రకారం వల్ల నీ చుట్టూ ఉండి దేవుడు నడిపిస్తాడు. ఓషియా గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. ఓషియా గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, వలీవ చెట్లునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానానికి ఉన్నంత సువాసన అతనికి ఉండును. చాలా ఇప్పుడు దేవుడి చేత నాటబడిన కొమ్మలుగా మనం ఉంటే అంట, దేవుడు కొమ్మలు ఏం చేస్తాడు అంటే విశాలపరుస్తాడంట. మనం ఏం చేయబడాలి అంటే ఇతరుల్ని ప్రేమించడంలో మన హృదయము విశాలపరచబడాలి, ఇతరుల్ని క్షమించడంలో మన యొక్క హృదయము విశాలపరచబడాలి, ఇతరులకు మనము సహాయం చేయడంలో మన హృదయము విశాలపరచబడాలి. మనమైతే ఇతరుల దగ్గర నుంచి మేలులు పొందడానికి మనం ఆశపడుతూ ఉంటాము, మేలులు మన జీవితంలో జరగాలని కోరుకుంటూ ఉంటాం. కానీ మనకి మేలు జరిగిన తర్వాత అదే మేలు మనం ఇతరులకు చేయడానికి మన హృదయము ఒప్పదు. ఏ విషయంలో మనం మేలులు పొందామో అదే మేలు నువ్వు ఇతరులకు చేయడంలో కూడా నీ హృదయము విశాలపరచబడాలి. ఇప్పుడు శాస్త్రులు, పరిచర్లు ఇద్దరు కూడా యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు క్షమించాలని చెప్పి అడిగితే దేవుడు చెప్తా ఉన్నారు, మీరు 70 మార్లు కూడా క్షమించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే మన జీవిత కాలం అంతా కూడా మనము బ్రతికినంత కాలము కూడా మనం ఇతరులని క్షమించగలగాలి, ప్రేమించగలగాలి. కాబట్టి మన హృదయము విశాలపరచబడాలి. ఇప్పుడు ఇంట్లో చికెన్ కర్రీ వండుకున్నాం అనుకోండి, ఫ్యామిలీ అంతా, కుటుంబం అంతా కూర్చొని మధ్యలో పెట్టుకుని తింటూ ఉంటారు. ఇప్పుడు బయట నుంచి గెస్ట్లు ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు పిల్లలతో చెప్తూ ఉంటారు, కూర పట్టుకెళ్ళి దాసే లోపల దాసే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కొంత చికెన్ కర్రీ వారికి కూడా కొంచెం అన్నం వేసి పెడితే ఏమైపోతుంది చెప్పండి? అంటే ఇతరులకు పెట్టడానికి కూడా మన హృదయము విశాలపరచబడలేదు, మనం దాసేసుకుంటూ ఉన్నాం. మనకి మేలు పొందుకున్నాం కానీ అది ఇతరులకు చేయడానికి మాత్రం మన హృదయము విశాలపరచబడలేకపోతూ ఉంది. కాబట్టి దేవుడి చేత మనం నాటబడిన కొమ్మలమైతే మన హృదయము విశాలపరచబడేదిగా ఉండాలి. పిల్లలకు కూడా మనం ఇతరులకి సహాయం చేయడం వారికి కూడా నేర్పించాలి. ఎవరైనా పేదవారు ఉన్నారనుకోండి, వారికి నీ కలిగిన వారికి పెట్టు, నీ కలిగిన వారికి ఇప్పి అని వారికి చెప్పాలి. చెప్పినప్పుడు వారు అనుకుంటారు, ఓహో వస్త్రహీనులు
కనిపించినప్పుడు వస్త్రాలు ఇవ్వలేము, ఆకలికి లేని వారు కనిపించినప్పుడు మనకు ఉన్నంత దాంట్లో కొంచెం వారికి పెట్టాలేమో అని చెప్పేసి వారు కూడా అనుకుంటారు. అదే కొంచెం మంది పిల్లలకి దాచుకోవడం నేర్పిస్తూ ఉంటారు. ఏదైనా ఇచ్చారనుకోండి దాచిపెట్టుకోవడం నేర్పిస్తూ ఉంటారు. పెద్దోళ్ళే నేర్పిస్తున్నారు కదా పిల్లలకి దాచిపెట్టడం, ఇతరులను ప్రేమించలేకపోవడం, ఇవన్నీ కూడా పెద్దలే నేర్పించేటప్పుడు అదే వారికి అలవాటు అయిపోతుంది. ఓహో ఎవరికి పెట్టకూడదేమో, ఇది మన దగ్గరే దాచిపెట్టుకోవాలనే మనసు వారిలో ఉంటుంది. అదే మీరు పెట్టడం ఇవ్వడం నేర్పించినప్పుడు వారి హృదయం కూడా విశాలపరచబడుతుంది. అప్పుడు వారికి కలిగిన దాంట్లో ఇతరులకు ఇవ్వడం అనేది, అలాగే దేవుని కార్యాలు చేయడం అనేది కూడా వారికి అలవాటు అవుతుంది. ఆదికాండము 49వ వచనం 22వ వచనం చదువుతాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఓటయుక్త ఫలించడి కొమ్మ. యోసేపు ఎలాంటి వ్యక్తి అంటే ఫలించేటటువంటి కొమ్మ. మన క్రైస్తవ జీవితము ఎలాంటిది అంటే ఫలభరితమైన జీవితము. మన క్రైస్తవ జీవితము ఎలాంటిది అంటే ఆశీర్వాదకరమైనటువంటి జీవితము. మన క్రైస్తవ జీవితము ఎలాంటిది అంటే ఎదుగుదలతో కూడినటువంటి జీవితము. కాబట్టి ఇప్పుడు యోసేపు ఎలా ఉన్నాడు అంటే ఫలించేటటువంటి కొమ్మగా ఉన్నాడు. ఇప్పుడు మనము ఇంటి దగ్గర ఒక చెట్టు వేస్తామనుకోండి, దానికి ఫలాలు కావాలి అని చెప్పేసి మనము ఆశిస్తూ ఉంటాం. ఒక చెట్టు వేసామంటే అది ఎదగాలి, ఎదిగిన తర్వాత ఫలాలు కావాలి అని మనం ఆశపడుతూ ఉంటాం. ఇప్పుడు దేవుడు కూడా దేనిని ఆశపడుతూ ఉన్నాడు అంటే మనము కూడా ఫలించాలి అనే దానిని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఫలించే వారిగా ఉండాలి. అంజూరపు చెట్టును చూసినప్పుడు దేవుడు నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక్కొక్క సమయం నువ్వు మారుతావు, ఫలిస్తావు అని చెప్పి నీకు సమయం ఇస్తూ ఉన్నాడు. అయినా నువ్వు ఫలించలేకుండా ఉంటే ప్రయోజనం ఏమీ కూడా లేదు. అంజూరపు చెట్టు దగ్గరికి యజమానుడు వచ్చి చూస్తూ ఉన్నాడు, కానీ దాంట్లో ఒక ఫలము కూడా కనిపించలేనప్పుడు తోటమాలతో చెప్తా ఉన్నాడు, అయ్యా తోటమాలి, ఈ చెట్టు ఇంకా ఎందుకు ఇక్కడ ఉండడం? ఈ చెట్టును బట్టి ఈ నేల అంతా కూడా, ఈ స్థలం అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంది కదా, కాబట్టి ఈ చెట్టుని తీసివేసేస్తే ఇంకో చెట్టు ఏదో వేసుకుంటాం కదా అని చెప్పేసి అంటూ ఉంటే తోటమాలి అంటూ ఉన్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం మటుకు దీన్ని ఉండనివ్వు, దానికి ఎరువు వేస్తాను, ఇంకా చూస్తాను, ఎరువేసి అంతా చేసి దానికి చూస్తాను, ఈ సంవత్సరం మట్టుకైనా ఒకవేళ అది ఫలిస్తుందేమో, కాపు కాస్తుందేమో అని చెప్పేసి తోటమాలి యజమానుని వేడుకుంటా ఉన్నాడు. అలాగే సేవకుడు కూడా నిన్ను బట్టి వేడుకుంటా ఉన్నాడు, అయ్యా నా ఆత్మీయ బిడ్డలు తప్పు చేశారా, ఈ విషయంలో తప్పు చేశారా, ఈ ఒక్కసారి క్షమించు, తర్వాత ఇలా చేయకుండా ఉంటారులే, ఫలిస్తారులే, తెలుసుకుంటారులే అని చెప్పి నీ కోసం నీ ఆత్మీయ తండ్రి వేడుకోబట్టే ఈ రోజున నువ్వు ఇంకా ఎలా ఉన్నావు. దేవుడు నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, మారుతారు, ఫలిస్తారు అని దేవుడు నీకు సమయాన్ని ఇస్తూ ఉంటే ఇంకా కూడా నువ్వు ఫలించలేకుండా ఉన్నావు. మనము ఫలించే వారిగా ఉండాలి. ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, వీటి వాటికి విరోధమైన నియమమేది లేదు. ఇప్పుడు ఆత్మఫలములు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆత్మఫలములతో మనం నింపబడాలి అంటే పరిశుద్ధాత్మతో మనము నింపబడిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత మనము నడిపింపబడే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనము నింపబడి ఉంటామో, దేవుని ఆత్మ చేత నింపబడిన వారిలో మాత్రమే ఈ ఆత్మ ఫలాలనేవి ఉంటాయి. మొదటిగా ప్రేమ అనేది ఊరికే వచ్చేది కాదు. లౌకికమైన ప్రేమకి అలాగే ఆ దేవుని ప్రేమకి చాలా వ్యత్యాసం అనేది ఉంది. దేవుని ప్రేమ డబ్బంగా ప్రవర్తించేది కాదు, దేవుని ప్రేమ అమర్యాదగా నడిచేది కాదు, దేవుని ప్రేమ ఉప్పొంగేది కాదు, దేవుని ప్రేమ వంచనతో కూడింది కాదు, దేవుని ప్రేమ స్వార్థంతో కూడింది కాదు, దేవుని ప్రేమ మత్సరముతో కూడింది కాదు. ఈ ప్రేమ నువ్వు పొందుకోవాలి అంటే ఈ ఆత్మ ఫలాలు నీలో ఉండాలి. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడి ఉండాలి. ఈ ఫలములు నీలో లేకపోతే, నువ్వు వర్తిల్లలేకపోతే, ఈ ఫలములు నీలో లేకపోతే నువ్వు ఫలించే వ్యక్తిగా
ఉండవు. కాబట్టి ఈ ఫలాలు మనలో ఉన్నప్పుడే మనము ఫలించే వారిగా ఉంటాము. నీలో ఫలాలు లేవనుకోండి, ఇంటి దగ్గర చెట్టు వేసుకుంటాము, ఒక 2 సంవత్సరాలు దాన్ని చూస్తాము, ఫలించిందంటే సరే. ఒకవేళ ఫలించకపోతే ఆ చెట్టుని ఏం చేస్తాము? నరికేస్తాం. నరికేసిన చెట్టు ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఆ యొక్క చెక్క లేకపోతే ఆ యొక్క కర్రలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? పొయ్యిలోకి వెళ్తాయి కదండి. నరికేసిన చెట్టు యొక్క కొమ్మలు పొయ్యిలోకి వెళ్తాయి. అందుకు మించి ఇంకెందుకు కూడా పనికిరావు. ఇప్పుడు మనం కూడా ఫలించలేకపోతే ఎక్కడికి వెళ్తాము అంటే నిత్య నరకాగ్నిలోనికి మనము వెళ్తాము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి దేవుడు వచ్చేటప్పటికి మనలో ఏం చూస్తాడు అంటే ఆయన ప్రధాన దూతలతో, ఆయన ఆర్భాటంతో వచ్చేటప్పుడు, ఆయన రాకడలో వచ్చేటప్పుడు ఎవరి కొరకు చూస్తాడు అంటే ఫలాలతో నిండిన వారిని దేవుడు చూస్తాడు. ఈ ఫలాలు ఏ ఫలాలు లేకపోయినా కూడా దేవుని యొక్క రాజ్యంలో మనము ఎత్తపడే వారిగా ఉంటాం. కాబట్టి మనము ఫలించాలి. దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల్ని మనము వాడుకోగలిగిన వారిగా ఉండాలి. ఇప్పుడు మనం యజమానం చూసినప్పుడు ఒకరికేమో 5 తలాంతులు ఇచ్చి వెళ్తాడు, తర్వాత ఒకరికేమో 2 తలాంతులు ఇచ్చి వెళ్తాడు, ఒకరికేమో 1 తలాంతు ఇచ్చి వెళ్తాడు. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వారేమో మరి 5 తలాంతులు సంపాదించి దేవుని దగ్గర 5 తలాంతులు సంపాదించి యజమానుడికి చూపిస్తారు. ఇప్పుడు 2 తలాంతులు ఇచ్చిన వాడేమో 2కి బదులుగా మరొక 2 సంపాదించి 4 తలాంతులు చూపిస్తాడు. ఇప్పుడు 1 తలాంతు ఇచ్చిన వాడు మాత్రం ఆ తలాంతు ఎక్కడ దాచిపెడతాడు? భూమిలో దాచిపెట్టి అంటాడు, నువ్వు విత్తని చోట కొయ్యని వాడవు అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు 1 తలాంతు వాడకుండా దానిని అభివృద్ధి చేయకుండా భూమిలో దాచిపెట్టినప్పుడు ఇప్పుడు యజమానుడు వచ్చి అంటాడు, చెడ్డదాసుడా అని చెప్పేసి అంటాడు. నువ్వు ఫలించకపోతే దేవుడు మనకు కూడా తలాంతులు అనేవి ఇచ్చి ఉన్నాడు. దేవుడు పరిచయం చేసే తలాంతు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఒకరికి ప్రార్థించే తలాంతు దేవుడు ఇచ్చాడు, ఒకరికి పాటలు పాడే తలాంతు ఇచ్చాడు, ఒకరికి బైబిల్ చదివే తలాంతు ఇచ్చాడు, ఒకరికి మందిరంలో పరిచయం చేసే తలాంతు దేవుడు ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు దేవుడు ఇచ్చినప్పుడు ఆ తలాంతులను వాడుకోకుండా ఉంటే దేవుడు నిన్ను చెడ్డదాసుడా అని చెప్పేసి అంటాడు. కానీ దేవుడి చేత మనము మంచి దాసుడా అని పిలిపించుకునే వారిగా ఉండాలి. దేవుడి చేత మనము మంచి దాసుడా అని పిలిపించుకున్నప్పుడు దేవుడు తన యొక్క మహిమ కిరీటాన్ని, తన యొక్క మరి దయా కిరీటాన్ని మనపై ఆయన ధరింపజేస్తాడు. కాబట్టి మంచి దాసులను పిలిపించుకునే వారిగా మనం ఉండాలి. మనం దేవుడు ఇచ్చిన తలాంతుల్ని వాడుకుంటూ మనం దేవుడిలో ఫలించే వారిగా ఉండాలి. తర్వాత ఆశా నిగ్రహం కూడా మనము కలిగి ఉండాలి. అపవాది కొన్నిసార్లు చాలా ఆశలు మనకి లోకంలో చాలా ఆశలు అది మనకి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆదివారం వచ్చిందనుకోండి, పనికి వెళ్ళే వారికి చెప్తూ ఉంటుంది, ఈ రోజు డ్యూటీకి వస్తే 3 రోజులకి ఇచ్చే జీతం నీకు 1 రోజుకే ఇస్తానని చెప్పేసి అన్నారు అనుకోండి. ఇప్పుడు ఆదివారం మందిరానికి వెళ్తారా, లేకపోతే 3 రోజులు వచ్చే జీతం మరి ఒకేసారి వస్తుంది. ఒక్కొక్కసారి 4 రోజులు ఇచ్చే జీతం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు మందిరానికి వెళ్తారా, లేకపోతే డ్యూటీకి వెళ్తారా? డ్యూటీకి వెళ్తారు. కాబట్టి ఇలాంటి ఆశలు చూపించి ఆశా నిగ్రహం అనేది కోల్పోయేటట్లుగా చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. అలాగే సాత్వికం మనం కలిగిన వారిగా ఉండాలి. మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. ఎలా మోషే సాత్వికుడుగా మార్చబడ్డాడు అంటే, అతను ఎలా సాత్వికుడుగా మార్చబడ్డాడు అంటే, ఇశ్రాయేల్ ప్రజలను తోడుకుని వచ్చేటప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలను తోడుకుని వచ్చిన తర్వాత వారు ప్రతి క్షణము కూడా మోషేని తిట్టుకుంటూ ఉన్నారు, సొనుక్కుంటూ ఉన్నారు. మోషే ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చావు? ఆహారం లేకుండా మేము చనిపోవడానికి తీసుకుని వచ్చావా? లేకపోతే నీళ్లు లేకుండా దాహానికి మేము ఇక్కడ చనిపోవడానికి తీసుకుని వచ్చావా? ఆ ఐగుప్తులోనే ఉంటే అక్కడే మేము సోరకాయలు తింటా బ్రతుకుతుంది కదా, మమ్మల్ని ఎర్రలోకి ఎందుకు నడిపించావు? నువ్వు ఎందుకు మాకు ఈ కష్టాలు అని చెప్పేసి మోషే మీద ఎన్నిసార్లు సొనుగుతున్నా కూడా మోషే చాలా సహనంతో వారిని సహించాడు. కాబట్టి ఎంతో సాత్వికుడు అని పిలువబడ్డాడు. కాబట్టి మనం కూడా ఈ ఫలాలు మనం కలిగి ఉన్నప్పుడు, ఫలించినప్పుడు, క్రైస్తవ జీవితం అంటే ఫలభరితమైనది కాబట్టి మనము కూడా ఫలించే వారిగా ఉండాలి. యోసేపును చూసినప్పుడు యోసేపు కూడా ఫలించిన వ్యక్తిగా ఉన్నాడు. బాల్యంలో చిన్నప్పుడు తండ్రి దగ్గర ఉన్నాడు, అన్నంతోనే అతను పెరిగాడు. కానీ ఎప్పటి కాలం వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా అన్నల్ని ప్రేమించిన వ్యక్తిగా, అన్నల్ని క్షమించిన వ్యక్తిగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో పాప
ఫలించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి, అతను ఫలించిన వ్యక్తిగా ఉన్నాడు. అతని జీవితం ఈనాటికి కూడా ఫలభరితమైన జీవితంగా ఉంది. కాబట్టి మనం ఫలించే వారిగా ఉండాలి. ఇప్పుడు దేవుడు నాటిన కొమ్మ అయితే మొదట ఎలాంటి లక్షణం కలిగి ఉంటుందని చెప్పుకున్నాము? దేవుడి చేత నాటబడిన కొమ్మ అయితే దేవుని ఆరాధించే కొమ్మగా ఉంటుంది. రెండోదిగా దేవుడి చేత నాటబడిన కొమ్మ అయితే దేవుడు కాపుదల మనకి ఇస్తాడు. మూడోదిగా దేవుడి చేత మనం నాటబడిన వారమైతే మన హృదయము విశాల పరచబడుతుంది. నాలుగోదిగా దేవుడి చేత మనం నాటబడిన వారిగా ఉంటే మన జీవితము ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. కాబట్టి అతి భాగ్యం మనకి దేవుడు అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలు.